ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ వీడియో చూస్తున్నటువంటి మీకందరికీ హుజరాబాదులోని హోరేబు ప్రార్థనా మందిరం నుండి ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను గదా. నిజమే, ఈరోజు సమాజంలో మనకు 3 రకాల తండ్రులు ఉన్నారని గతంలో మనం నేర్చుకున్నాం. ఒకటి, శరీర సంబంధంగా ఈ భూలోకంలో మనల్ని కన్న తండ్రి. రెండవది, ఆధ్యాత్మిక జీవితంలో మనల్ని సరైన త్రోవలో నడిపిస్తూ పరలోకం వైపు మనల్ని నడిపిస్తున్నటువంటి ఆత్మీయ తండ్రి. ఇక మూడవది, మనల్ని పుట్టించినటువంటి పరలోకపు తండ్రి. ఈ ముగ్గురు తండ్రులకు నిరంతరం మనం లోబడి విధేయత చూపి బ్రతకవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇక్కడ ఏమన్నాడు? తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడగును. అవును, ఏ కుమారుడైతే ఈ 3 రకాల తండ్రులకు, వారి శిక్షకు, వారి గద్దింపునకు లోబడి జీవిస్తాడో వాళ్ళు జ్ఞానవంతులు అవుతారని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. హెబ్రీ పత్రికలో ఏమన్నాడు? తండ్రి శిక్షిస్తాడు, శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉన్నారు, వారెందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. నిజమే, పరమ తండ్రికి కూడా మనం నిరంతరం విధేయత చూపిస్తూ జీవించినప్పుడు తప్పకుండా మనం జ్ఞానవంతులం అవుతాము, బుద్ధిమంతులం అవుతాము. భవిష్యత్తులో అనేకమైనటువంటి ఉన్నత శిఖరాలను మనం చేరుకోవడానికి వీలు కలుగుతుందనే సత్యాన్ని ఇక్కడ మనము నేర్చుకుంటూ ఉంటున్నాం. కాబట్టి ఈ మాటలు వింటున్న సోదరుడా, నువ్వెవరివైనా సరే పరమ తండ్రికి లోబడి జీవిద్దాం, దేవుని దీవెనలు పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. దేవుడు